అసుర బుక్ను ఒకసారి చదివాను. మనం చూసిన రామాయణం రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అసుర ఇస్ ఫ్రమ్ రావణాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ద రీసెర్చ్ ఐ డిడ్ వాజ్ 18 భువనాలకి 18 లోకాలకి రారాదు అసురుడు చక్రవర్తి. అతను 18 భువనాలకి అధిపతి అయ్యాడు అని అంటే ఎంత నేర్పుండాలి. సో అంత నేర్పున్న వ్యక్తి కళ్ళు ఎలా ఉంటాయి? చాలా తీక్షణంగా ఉండాలి. ఎదటివాడు వస్తే పైన నుంచి కింద వరకు ఎక్స్రే లెవెల్లో స్కాన్ చేయగలగాలి. సో కళ్ళు ఇలా పెట్టాలన్నమాట. అంటే రాముడు లాంటి వ్యక్తి యుద్ధానికి రావణాసురుడు వచ్చినప్పుడు చూసి అస్టానిష్ అయిపోయి ఒక పద్యాన్ని అందుకున్నాడు. సో అతను నిలబడితే ఎలా ఉండాలి. దాని తర్వాత పౌలస్త్య బ్రహ్మ అన్న వేదాల మీద అసలు అంత కమాండ్ ఉన్న వ్యక్తి శివుడినే అసలు ఆల్మోస్ట్ గడగడలాడించేశాడు తన భక్తితో. అంటే పట్టుదల ఎంత ఉండాలి, అహంకారం ఎంత ఉండాలి, అసలు ఇన్ని తెలిసిన వ్యక్తి ఎంత మాట్లాడాలి. దిస్ వాజ్ మైన్యూట్ డీటెయిల్స్ విచ్ ఐ థాట్. ఇంత ఒక ఎత్తు అయిపోయిన తర్వాత నత్తి అన్నారండి. రావణాసురుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ నేను నత్తిగా ఎవరికైనా ఏదైనా ఆదేశం ఇస్తే నోరు విప్పితేనే భయపడిపోయే వ్యక్తులు తను నత్తితో మాట్లాడితే ఇంకా భయపడడం మొదలు పెట్టాలి. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా?